అందరికీ నమస్కారం. తల్లికి వందనం రేపే, పే టు రెడీ, రెడీ టు పే. గత సాధారణ ఎలక్షన్లకు ముందు ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలో భాగంగా, సూపర్ 6 హామీలలో భాగంగా తల్లికి వందనం జూన్ 12వ తేదీ నుంచి అమలు చేస్తారని ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. అదేవిధంగా రేపు జూన్ 12కి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడే సంవత్సరం రోజులు అవుతుంది. స్కూళ్ళు కూడా రేపు రీఓపెనింగ్ అవుతున్నాయి. కాబట్టి రేపే తల్లికి వందనం సంబంధించిన ఒక పిల్లవాడికి కానీ, అమ్మాయికి కానీ, అబ్బాయికి కానీ 15,000 రూపాయల వంతున రేపు తల్లుల అకౌంట్లో అమౌంట్ పడటం జరుగుతుంది. ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి కూడా ఈ తల్లికి వందనం వర్తిస్తుందని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. మేము ఇచ్చిన ప్రతి ఒక్క హామీ అమలు చేస్తాము, ప్రతి ఒక్క హామీ కూడా అమలు చేస్తాము. ఆగస్టు 15 నుంచి కూడా మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యాన్ని కూడా కల్పిస్తున్నామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ తల్లికి వందనకు సంబంధించిన విధి విధానాలన్నీ కూడా ఇప్పటికే పూర్తవడం జరిగింది. రేపు సాయంత్రం లోపు ఎటువంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ కానీ లేనట్లయితే రేపు సాయంత్రం లోపు అందరి అకౌంట్లలో కూడా తల్లికి వందనకు సంబంధించిన 15,000 రూపాయల డబ్బులు వారి అకౌంట్లలో పడటం జరుగుతుంది. ఇది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విశ్వసనీయతకు నిదర్శనం. ఏవైతే హామీలు ఇచ్చామో ఆ హామీలన్నీ కూడా తప్పనిసరిగా నెరవేరుస్తాం. మీరు ఎవరి మాటలు నమ్మొద్దు, ప్రతిపక్ష నాయకులు మాటలు నమ్మొద్దు. ఖచ్చితంగా మేము ఇచ్చినటువంటి హామీలు ప్రతి ఒక్కటి కూడా అమలు చేస్తాం. అందులో ఎటువంటి సందేహం అక్కర్లేదు. ఒక అభివృద్ధితో పాటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క సమగ్ర అభివృద్ధితో పాటుగా రాజధాని అభివృద్ధి, పోలవరం పూర్తి చేయటం, ఈ బాధ్యతలు చూస్తూ సంక్షేమ పథకాలకు ఆటంకం లేకుండా మేము ఇచ్చినటువంటి మేము హామీ ఇచ్చినటువంటి అన్ని సంక్షేమ పథకాలు కూడా కొనసాగే విధంగా చూస్తాం, అన్నిటి ఖచ్చితంగా అమలు చేస్తాం అని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. నమస్కారం, ధన్యవాదాలు.